హాయ్ అండి. పేజర్తో ఒక యుద్ధాన్ని గెలవచ్చు, లాంగ్ బీప్తో చాలా మందిని గాయపరచొచ్చు, కొంతమందిని పడుకోబెట్టొచ్చు కూడా అని ఇస్రాయెల్ నిరూపించింది. ఏంటండి ఈ పేజర్ అండ్ లాంగ్ బీప్ స్టోరీ కథ ఏంటి? సో అదే ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఉంటాయి దీంతో పాటు, కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా ఇన్సైడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. నిన్న మార్నింగ్ న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, అలాగే సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే, మొన్న మధ్యాహ్నం అంటే 17వ తారీఖున మధ్యాహ్నం 3:30 గంటల నిమిషంలో లెబనాన్ కు చెందిన తీవ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఆ సభ్యులు టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో భాగంగా వాడుతున్న పేజర్స్ అన్ని కూడా దాదాపు 3000 పేజర్స్ ఒకే సమయంలో పేలిపోయాయి. سهل ماشي اصبعوا وحاولوا شوي. సో పేలుడు తీవ్రత బాగా ఉండటంతో దాదాపు 12 నుంచి 20 మంది స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇంచుమించు 2800 నుంచి 4000 వరకు కూడా గాయపడ్డారని మొదట్లో వార్తలు వచ్చాయి. అందులో 300 మంది తీవ్రంగా గాయపడ్డారట. ఈ నెంబర్స్ పెరిగే అవకాశాలు ఇంకా పుష్కలంగా ఉన్నాయి. ఇక అసలు విషయం ఏంటి, అలాగే దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇజ్రాయెల్ కి గాజాకి మధ్యలో పోయిన సంవత్సరం అక్టోబర్ నుంచి గొడవలు ప్రారంభమయ్యాయండి. ఆ స్టోరీ అంతా మనందరికీ తెలుసు. ఇజ్రాయెల్ కి గాజాకి మధ్య జరుగుతున్న గొడవలో ముందు నుంచి ఇజ్రాయెల్ కి శత్రువైన హెజ్బుల్లా కూడా జిహాద్ అంటూ వచ్చి చేరింది. లెబనాన్ వైపు నుంచి ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల మీద దాడి చేస్తూ ముమ్మరంగా బాంబులు వేస్తూ ఉంది. ఇది ఇజ్రాయెల్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహంలా. దీంతో ఇజ్రాయెల్ కూడా హెజ్బుల్లాని టార్గెట్ చేసి దానికి సంబంధించిన కమాండర్స్ ని ఒక్కొక్కరిని ఏరివేసుకుంటూ వెళ్తా ఉంది. సో ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం హెజ్బుల్లాకి సంబంధించిన ఆ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో తను మీడియాలో చెప్తూ ఏమన్నాడంటే, ఫోన్లకు బదులుగా, ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఫోన్లు హ్యాక్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి వాటికి బదులుగా పేజర్స్ ని వాడాలి, పేజర్స్ ని బీపర్స్ అని కూడా అంటారండి. సో ఈ బీపర్స్ ని వాడాలి అని నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. సో దాంతో దాదాపు 5000 పేజర్స్ ని వీళ్ళు ఆర్డర్ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. సో హంగరీ దేశానికి సంబంధించి బుడాపెస్ట్ లో ఉన్న బ్యాక్ అనే కంపెనీకి దాన్ని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే తైవాన్ కి చెందిన గోల్డ్ అపోలో అనే కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని దిగుమతి చేసుకున్నారంట. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళ షిప్మెంట్ హెజ్బుల్లాకి అందే క్రమంలోనే మధ్యలో మొసాద్ వాటిని ట్యాంపర్ చేసింది అని లెబనాన్ కు చెందిన అధికారులు రోటర్స్ అనే పత్రికకు చెప్పారు. సో ఆ పేజర్స్ ని ఎలా ట్యాంపర్ చేశారు అనేది కూడా వాళ్ళు వివరించి చెప్పారు. సో ఆ పేజర్ ని ట్యాంపర్ చేసి పేపర్ లోని బ్యాటరీ పక్కన పెంటా ఎరిథ్రిటాల్ టెట్రానైట్రేట్ అనే ఒక పేలుడు పదార్థాన్ని, PETN అనే పేలుడు పదార్థాన్ని 28 నుంచి 50 గ్రాముల వరకు ఒక పల్చటి బోర్డు రూపంలో అమర్చారని రోటర్స్ ప్రచురించింది. అలాగే న్యూయార్క్ టైమ్స్ కూడా ఇలాంటి కథనమే ప్రచురించింది. ఇక ఈ పేలుళ్ళు ఎలా సంభవించాయి, ఎలా ఇనిషియేట్ అయ్యాను గనుక మనం చూస్తే దాన్ని న్యూయార్క్ టైమ్స్ ఏమని చెప్పిందంటే, నిన్న మధ్యాహ్నం అంటే 17వ తారీఖున మధ్యాహ్నం 3:30 గంటలకు హెజ్బుల్లా నాయకత్వం ఒక మెసేజ్ ని ఆ పేజర్ కి పంపించింది. దాంతో అన్ని పేజర్స్ లో ఉన్న ఎక్స్ప్లోజివ్స్ యాక్టివేట్ అయిపోయాయి. దాంతో అన్ని బీపర్ లో ఉన్న ఎక్స్ప్లోజివ్స్ యాక్టివేట్ అయిపోయి ఒక్కసారిగా పేలిపోయాయి. ఇక్కడ ఉన్న ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బీపర్స్ పేలిపోయే ముందండి కొంచెం ఎక్కువసేపు బీప్ సౌండ్ చేయడంతో చాలా మంది దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తూ ఉన్నారు. ఆ చూస్తూ ఉండగానే డివైస్ అమాంతంగా పేలిపోయింది. చాలా మంది తలకు కళ్లకు గాయాలయ్యాయి. అక్కడికక్కడే చనిపోయిన వాళ్ళ లెక్క కూడా పెరుగుతా ఉంది. సో ఎక్కువ మంది తీవ్ర గాయాలతో కూడా బాధపడతా ఉన్నారు. సౌదీకి చెందిన పత్రిక లెబనాన్ లోని హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక డాక్టర్ యొక్క టెస్టిమోనీని ప్రచురించింది. దాంట్లో అతను చెప్పింది ఏంటంటే, సుమారు 500 మందికి పైగా కళ్ళు బాగు చేయలేనంత తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఇదే క్రమంలో లెబనాన్ లోని ఇరాన్ రాయబారికి కూడా ఒక కన్ను పూర్తిగా తొలగించారట. సో ఈ 5000 పేపర్స్ కు గాను దాదాపు 3000 పేపర్స్ ఒకేసారి పేలిపోయాయి. రిమోట్ లొకేషన్ ద్వారా కూడా దాన్ని పేల్చే విధంగా దాంట్లో ఒక స్విచ్ కూడా అమర్చారట. ఇదే విషయాన్ని తైవాన్ కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీని అడిగినప్పుడు
వాటిని మేము తయారు చేయలేదని వాళ్ళు చేతులెత్తేశారు. మా పేరు మీద అంటే గోల్డ్ అపోలో కంపెనీ బ్రాండ్ మీద వేరే కంపెనీ వాళ్ళు హంగేరీకి సంబంధించి బుడాపెస్ట్ లో ఉన్న బ్యాక్ అనే కంపెనీ వాళ్ళు దాన్ని తయారు చేశారు, వాటికి మాకు ఏం సంబంధం లేదని చెప్పింది. అట్లాగే దాని వెబ్సైట్ కూడా ఇంటర్నెట్ నుంచి మాయమైపోయింది. ఇక హెజ్బుల్లా వాళ్ళేమో ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాం, మీరు సిద్ధంగా ఉండండి అని ప్రతిజ్ఞ చేస్తూ మళ్ళీ జిహాద్ అంటుంటే, ఇజ్రాయెల్ వాళ్ళేమో జిహాద్ తర్వాతలే గానీ ముందు పోయిన వాళ్ళు లెక్క చెప్పండిరా అంటూ వెటకారం చేస్తుంది. సో ఇప్పటికి 20 మంది చనిపోయారు, 2800 మంది గాయపడ్డారు, 200 మంది కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ఇక ఇజ్రాయెల్ రెస్పాన్స్ కి వస్తే మాకేమాత్రం సంబంధం లేదన్నట్లుగా మౌనంగానే ఉంది. వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో ఈ రోజు మార్నింగ్ రాసింది ఏంటంటే, ఇజ్రాయెల్ ఈ విషయాన్ని అమెరికాకి ముందే చెప్పింది అని. అందుకే నేను ముందే చెప్పినట్లుగా పేజర్ తో యుద్ధాన్ని గెలవచ్చని ఇజ్రాయెల్ నిరూపించింది. ఇప్పటికిప్పుడు హెజ్బుల్లా తిరిగి ఫైట్ చేయడం చాలా చాలా కష్టం, ఎందుకంటే దాని ఫైటర్స్ అందరూ ఏదో ఒక మూలన హాస్పిటల్లో పడి ఉన్నారు. అన్ని వేల మందిని యుద్ధంలో ఫైట్ చేయాలంటే చాలా కష్టం, కానీ చాలా సులువుగా బుర్ర ఉపయోగించి ఇజ్రాయెల్ చాలా పెద్ద దెబ్బ హెజ్బుల్లాని కొట్టింది. సో దట్స్ ఇట్ అండి, ఈ రోజు స్టోరీ ఇదండి. మొసాద్ గురించి, దాని ఆపరేషన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఇప్పటి వరకు కనుక మీరు మా వీడియోని చూస్తూ ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.